నేను అనుకున్నా నాకు పిల్లలు పెట్టలా, పెద్దవాళ్ళని పెట్టింది నాకు. నేను చేసింది ఇదే ఈ సబ్జెక్ట్లో. అంటే అంతకుముందు పిల్లల కోసం అనుకున్నా, పిల్లల కోసం స్కూల్లో అనుకున్నా, ఇవ్వలే నాకు. పిల్లలందరూ చిన్నపిల్లకాయలు వాళ్ళకి ఏదో నేర్పిస్తారు, వాడు ఎవరైనా నేర్పిస్తాను ముద్రారా. పెద్దవాళ్ళని ఇచ్చింది నాకు. అంటే ముసలి వాళ్ళు కలిసి అన్లిమిటెడ్ వయసు, దీనికి చదువు లేదు సంధ్య లేదు, అన్లిమిటెడ్ వయసుతో అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్తో నాది ముందర పెట్టింది. అందరికీ నేర్పించగలిగే కెపాసిటీ ఇచ్చింది. ఈ రోజు పెద్ద పెద్ద ముసలి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి జాబులో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా నా దగ్గరికి తెచ్చుకుంటున్నారు. ఎంత పెద్ద టీచర్ అంటే నేను. నా సంకల్ప బలం, నా ఆలోచన విధానం, నా ప్రవర్తన విధానం ప్రతిరోజు ఆలోచించాను. ఎలాగైనా అనుకున్నాను, ఆ టీచర్ని ఆలోచించాను, నాకు ఈ టీచర్ని ఇచ్చింది. నేను దీన్ని ఆలోచించలేదండి, దాన్ని మాత్రం నేను ఆలోచించి. నేను ఆయన గుర్తొస్తూ ఉంటాడు నాకు నా టీచరు. నేను అప్పుడు ఇంటర్ చేసి డిగ్రీ చేసేటప్పుడు కూడా ఆయన్ని గుర్తు చేసుకునేది. ఎలాగైనా స్కూల్లో బోధించాలి, ఎలాగైనా నేను టీచర్ అవ్వాలి అనుకున్నాను. టీచర్ కాదు పెద్ద టీచర్ ఇచ్చేసింది. అంటే నేను ఊహించిన నేను ఊహించని మార్గాల్లో నాకు ఇచ్చింది, గొప్పది ఇచ్చింది. నేను ఊహించింది స్కూల్లో పిల్లలకి, నేను ఊహించిన మార్గాల్లో పెద్దవాళ్ళకి ఇచ్చింది నాకు. అంతే తేడా. దీనికి కారణం నేనే, నా మైండ్ పవర్. ఇలా చేసినారంటే గవర్నమెంట్ ఉద్యోగం, నువ్వు అనుకున్న ఉద్యోగంలో నువ్వు స్థిరపడవచ్చు. కానీ అది ఓకే, ఇంతకుముందు వీడియో చెప్పాను, అది ఇవ్వలేదన్న వాళ్ళకి ఇంకొకటి ఉంది అని అర్థం, అది గుర్తుపెట్టుకోవాలి. అది చెప్పేసాను అంటే ఇంకో మంచి స్థాయి ఉంది అని అర్థం. ఇది కాదని ఇదే టీచర్ ఒక స్కూల్లో పోయా, నాకెవ్వరా ఇదే వాడు ఇచ్చే 50,000 30,000 నువ్వు కూర్చొని రారా, నేను చూపిస్తానా, నాకు చూపించరా. నేనే రాజు, నేనే మంత్రి. తేలిగాలు కూడా చూడు, నేనే రాజు, నేనే మంత్రి అయిపోయినాను. ఇప్పుడు ఏ ఫంక్షన్కి అయినా పోవచ్చు, ఉల్లాసంగా తిరగచ్చు, ఫ్లైట్ ఎక్కొచ్చు, ట్రైన్ ఎక్కొచ్చు, బస్సు ఎక్కొచ్చు, రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. అది జాబ్లో ఉన్నవాడు తిరుగునా. నేను లేస్తే 9 గంటకి ఆఫీస్లో ఉండాలంటే పోవాల్సిందే. 5 గంటలకి సైరన్ మోయి కదా వాడు ఉండాల్సిందే, ఫింగర్ పెట్టాల్సిందే, రావాల్సిందే. నేనే రాజు, నేనే మంత్రి. ఆ టీచర్ నువ్వు ఇస్తే నాకు ఎలాంటి టీచర్ ఇచ్చినాడు చూడు, ఉల్లాసమైన టీచర్ ఇచ్చినాడు. ఉల్లాసమైన ప్రపంచాన్ని తిరుక్కొని ఆనందంగా అనుభవించుకోరా. ఇప్పుడు అక్కడ బోర్డు తయారు చేసి ఉండేది అదే. నువ్వు పిల్లకాయలు అందరూ ఉన్నారు, నువ్వు బోర్డు గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పినట్టు, ఏం పిల్లలు పరిచయం చేసుకున్నట్టు, నువ్వు బోధించినట్టు ఒక డ్రీమ్లో ఉండాలి. పదే ప్రతిరోజు నువ్వు ఇదే చేయాలి. నువ్వు ఏ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నావు, ప్రభుత్వ ఉద్యోగం అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ అని రాసుకో, ప్రైవేట్ అంటే ప్రైవేట్ రాసుకో, అంతే. దానికి తేడా రెండిట్లో ఇంతే. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే గవర్నమెంట్ జాబ్ అని రాసినట్టు చెప్పు, వచ్చినట్టు చెప్పు. ప్రైవేట్ ఉద్యోగం అంటే ప్రైవేట్ ఉద్యోగం మరి అని స్కూల్ అని చెప్పు. ఏది కావాలన్నా అది, నువ్వు సాఫ్ట్వేర్ కావాలన్నా లేక కంప్యూటర్ ఇంజనీర్ కావాలన్నా, నీకేం కావాలి, ఏ ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగాన్ని చెప్పాలి. పదే రిలీజ్ చేసి విజువలైజేషన్ చేస్తే నీ యొక్క ఆలోచన విధానం ఎనీ టైం నెగిటివ్ లేకుండా పాజిటివ్గానే ఉంటే ఆ ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. నువ్వు అది పడుకునేటప్పుడు కూడా దాన్ని చూస్తా పడుకోవాలి. ఎన్నే ఆ బోర్డు చూస్తా అయిపోయినాను, నేను అయిపోయినాను, ఇదే బోధించిపోయేది నేనేది, నువ్వే అక్కడ ఉండేది, పిల్లలే నువ్వు బోధించిపోయేది. అక్కడ పోకముందే ట్రైనింగ్ ఇస్తున్నావు, నిన్ను తీసుకుని కూర్చొని పెడతాది. ఆడా ఆ పిల్లల మధ్య కూర్చొని పెట్టి అక్కడ చెప్పినావు కదా నాకు పని అర్థం చేయరా, బోధించరా.